గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. కొండెక్కిన వెండి పరుగా పని పసిడి. కిలో సిల్వర్ 3.9 లక్షలు. 3 నెలల్లోనే రెట్టింపైన ధర. 25 రోజుల్లోనే 70,000 పెరుగుదల. కేంద్ర కమిటీ సమావేశానికి వెళ్లేందుకే మొగ్గు. తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్ణయం. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఏపీతో చర్చించాలని ప్రభుత్వ సూచన. మేడారం మెరిసేలా ప్రభుత్వ సంకల్పం. అమ్మవార్ల దయతో 100 రోజుల్లో గద్దెల పునర్నిర్మాణం. సమ్మక్క సారళమ్మ గద్దెల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనదేవతల మొక్కుల చెల్లింపు. పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు. హరీష్ రావుకు సిట్ నోటీసులు. నేడు విచారణకు రావాలని సూచన. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. బొగ్గు స్కామ్పై సిబిఐ విచారణ కోరాలి హరీష్ రావు డిమాండ్. సీఎం సమీప బంధువు కనుసన్నల్లోనే సింగరేణి టెండర్లు జరుగుతున్నాయని ఆరోపణ. కమల దళాధిపతిగా నితిన్ నవీన్. ఎన్నికలు ఏకగ్రీవం. 45 ఏళ్లకే భాజపా పగ్గాలు. బీహార్లో పుట్టిన నేతకు తొలిసారి అవకాశం. ఇప్పుడు సాక్షి. మరో ఛాన్స్ లేదు. కార్పొరేషన్ చైర్మన్గా రెండోసారి అవకాశం ఇవ్వకూడదని సీఎం నిర్ణయం. కొత్త వారికే అన్న పదవులు ఇవ్వాలనే యోచన. పనితీరు ప్రాతిపదికగా కొందరికి మళ్లీ అవకాశం ఇస్తారనే చర్చకు చెక్. జూలైలోపు అన్ని కార్పొరేషన్లకు ఒకేసారి చైర్మన్ల నియామకం. మున్సిపల్ ఎన్నికల కోసం లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు. మెరిసిపోతున్న మేడారం. సమ్మక్క సారళమ్మ గద్దెల ఆవరణలో పైలన్ ఆవిష్కరించిన సీఎం. వనదేవతల కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ పూజలు. అనంతరం హైదరాబాద్కు తిరుగు పయనం. 2 నెలల్లో 2 లక్షలే. కాంగ్రెస్ హయాంలో కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు అంతంతే. ద్వైపాక్షిక వాణిజ్యం 18 లక్షల కోట్లకు భారత్ యుఏఈ నిర్ణయం. కీలక రక్షణ భాగస్వామ్యం. 5 లక్షల టన్నుల ఎల్ఎన్జీ. మోదీ నైహేన్ ఒప్పందాలు. కమల దళపతి నవీన్ ఏకగ్రీవ ఎన్నిక. నేడు ప్రమాణ స్వీకారం. అతిపిన్న వయసులో రికార్డు. తొలి బీహారీ సారథిగా కూడా ఆయనే. అగ్ని పరీక్షగా బెంగాల్ ఎన్నికలు. యూత్ వింగ్ నుంచి యంగెస్ట్ ప్రెసిడెంట్గా. హరులే కాని కారు. ఇందిరమ్మ ఇంటి పథకంలో గందరగోళం. గత ప్రభుత్వ దళిత బంధు స్కీమ్తో జీవనోపాధికి క్యాబ్ కొన్న వేలాది మంది లబ్ధిదారులు. పేదలే అయినందున చాలామందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు. తీరా బిల్లులు చెల్లించే వేళ కారున్నందున అర్హులు కారంటూ నిలిపివేత. స్పీకర్కు సుప్రీం నోటీసులు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కీలక పరిణామం. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ధిక్కరణ పిటిషన్పై విచారణ. వ్యక్తిగత హాజరు నుంచి స్పీకర్కు మినహాయింపు. తదుపరి విచారణ 6కు వాయిదా. మా జెండా గద్దె జోలికి వస్తే నీ గద్దె కూలుతుంది. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తేనే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి. హరీష్ రావు. నైని కాంట్రాక్ట్ సైట్ విజిట్. తొలి లబ్ధిదారుడు సీఎం బావమర్ది. కాంట్రాక్ట్లో మంత్రుల వాటా. పంచాయతీతోనే కొట్లాట. సైట్ విజిట్ విధానంతో పాటు అన్ని టెండర్లు రద్దుకు చేయాలి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. కాళేశ్వరం బ్యారేజీలపై సర్కారుతో అమీతుమీ. హరీష్ రావుకు సిట్ నోటీసు. ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశం. భారీ పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. దిగ్గజ కార్పొరేట్ సంస్థల అధినేతతో భేటీ కానున్న ముఖ్యమంత్రి. ఐటీ, ఏఐ, లైఫ్ సైన్స్లపై దృష్టి. తెలంగాణ సత్తా చాటేలా విజన్ డాక్యుమెంట్ ప్రదర్శన. చిరస్థాయిగా మేడారం. ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్. 3.63 లక్షలకు చేరుకున్న స్థూల తలసరి ఆదాయం. త్వరలో జర్మనీ దాటి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భావం. చైనా, ఇండోనేషియాల సరసన చేరనున్న భారత్. ఎస్బీఐ విశ్లేషణ. ప్రణయ్ రాయ్ దంపతులకు ఊరట. 2016లో ఐటీ విభాగం జారీ చేసిన నోటీసులను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు. 3 ఏళ్ల క్రితమే ఆ కేసును ముగిసిందని మళ్లీ నోటీసులు ఇవ్వడం వేధించడమేనని వ్యాఖ్య. ప్రణయ్, రాధికలకు 1,00,000 చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశాలు. పక్కచూపులు, పాశవిక హత్యలు. 3 ముళ్ళు 2 ముక్కలు. వివాహేతర సంబంధాలతో కాపురాలు బుగ్గి విడిపోయి ప్రత్యేకంగా ఉన్న భాగస్వామి ప్రాణాలు తీస్తున్న వైనం. శవాన్ని ముక్కలు చేయడం, కాల్చివేత, రోడ్డు ప్రమాదంగా చెప్పి తప్పించుకునే యత్నాలు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న దారుణాలు. హత్య కేసులో 20-25% ఇవే. 2021 నుంచి 25 మధ్య ఈ తరహా హత్యలు 2,725. అనాథలైన 2,500 మంది పిల్లలు. దాదాపు 60% వివాహేతర సంబంధాల వెనుక సోషల్ మీడియా పాత్ర. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులో అత్యధికంగా కేసులు. ఆఫీసులోనే డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలు. కర్ణాటక సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు భాగవతం బట్టబయలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. జూన్లో రిటైర్డ్ కానున్న అధికారి. గతంలోనూ అతనిపై పలు ఆరోపణలు. అవినీతి కేసు నమోదు. పెంపుడు కుమార్తె రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్. డీజీపీపై సీఎం సిద్దిరామయ్య ఆగ్రహం. మార్పింగ్ చేశారంటున్న రామచంద్రరావు. బీజేపీ సారథిగా నితిన్ నవీన్. అధ్యక్ష పదవికి నామినేషన్ వేసింది ఆయనొక్కరే. ఎన్నిక ఇక లాంఛనం. నేడు అధికారిక ప్రకటన. ఆర్ఎస్ఎస్ నేపథ్యం.
ఇంటర్మీడియట్ విద్యార్హత. తొలిసారి జాతీయ అధ్యక్షుడిగా బీహార్ నేత. ఇప్పుడు వెలుగు. తల్లులకు తొలి పూజ. మేడారంలో వనదేవతల కొత్త గద్దెలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లింపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్కు నోటీసులు. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సిట్ ఆదేశం. బీజేపీ చీఫ్గా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక, నేడు బాధ్యతల స్వీకరణ. ట్రంప్ వర్సెస్ EU. గ్రీన్లాండ్పై ముదురుతున్న లొల్లి. అమెరికాపై ట్రేడ్ బజుకా ప్రయోగించే యోచనలో యూరోపియన్ యూనియన్. పల్లెల్లో పైసల పంచాయతీ. 277 కోట్ల కోసం సెక్రటరీలు, కొత్త పాత సర్పంచుల లొల్లి. ఉపాధి కోసం ఉద్యమిద్దాం. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పిలుపు. పేదలకు అన్నం పెట్టే పథకానికి తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రాలు 40% వ్యయం భరించాలనడం అన్యాయం. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలి. కార్పొరేట్ సంస్థలకు సానుకూలంగా వ్యవహరిస్తున్నదని ఫైర్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. 2 కళ్ళ బాబు ఒంటి కన్ను వ్యూహం. అవును, తెలంగాణ నుంచి టీడీపీని పారదొలింది కేసీఆరే. ఎందుకంటే ప్రజలు తెలంగాణలో ఆ పార్టీ ఉండాలని కోరుకోలేదు. తమ ప్రాంత వ్యతిరేకాన్ని చంద్రబాబును ఇక్కడ ప్రజలు చూస్తూ వచ్చారు. సమైక్య పాలనలో తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయం, రాష్ట్ర ఏర్పాటుపై రచించిన కుట్రలు, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆగని అడ్డంకులు, ప్రభుత్వ కూల్చివేతకు పన్నిన కుతంత్రాలు, ఇవన్నీ తెలంగాణలో ఇప్పటి తరం ఇప్పుడిప్పుడే మర్చిపోలేదు. తెలంగాణలో మళ్ళీ టీడీపీ దుకాణం తెరిచేందుకు ఎత్తులు. బీజేపీ జనసేనతో కలిసి కూటమి ఏర్పాటుగా ప్రయత్నం. నమూనా పరీక్షగా మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఎంట్రీ. మంచి ఫలితాలు వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ. రేవంత్ రెడ్డి జెండా గద్దెల వ్యాఖ్యలు గురువు కోసమేనా? సైట్ విజిట్, సీఎం ఫిట్టింగ్. అంటుకున్న బొగ్గుగానే ముఖ్యమంత్రి చేతికి మసి. దీంతో తొలి లబ్ధిదారు రేవంత్ బామర్దే. 9తో పాటు సింగరేణి టెండర్లన్నీ రద్దు చేయాలి. చీకటి ఒప్పందం లేకుంటే కిషన్ రెడ్డి స్పందించాలి. సిబిఐ దర్యాప్తు జరిపించాలి. హరీష్ రావు డిమాండ్. మరో డైవర్షన్ డ్రామా. హరీష్ రావుకు సిట్ నోటీస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ. నేడు విచారణకు రావాలని ఆదేశం. గన్ల స్కామ్ నుంచి దృష్టి మరచేందుకు సర్కారు ఆపసోపాలు. పారిశ్రామిక వాడలపై పర్సంటేజీ పంజా. మంత్రులకు నిరసన సేగ. చెన్నూరులో వివేక్ నిలదీసిన ఏటీసీ భూ నిర్వాసితులు.